శ్రీ గురుభ్యో నమః. మాఘమాసం 2వ రోజు 2వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి పాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాఘమాసం 2వ రోజు మాఘపురాణం 2వ అధ్యాయం. దిలీప్ మహారాజు వేటకు బయలుదేరడం. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులు అనర్చినటువంటి గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడ భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవాలనే కోరిక కలిగెను. మనసును కలిగిన కోరికను ఎట్టివారలకైనను నెరవేర్చుకొనుట సహజమే కదా. ఆ విధంగానే దిలీప్ మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసినటువంటి సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలేను అడవికి వెళ్ళారు. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టుపెట్టుచుండెరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవి యందు ఉండి అనేక మృగములను క్రూర జంతువులను చంపేది. ఒకనాడు ఒక మృగంపై బాణం వేశాను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయింది. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరిగెత్తెను. ముందు మృగం, వెనక దిలీపుడు, అతని వెనుక అతని యొక్క పరివారం పరుగెడుతున్నారు. ఈ విధంగా ఆ మృగం పరిగెట్టుకు వెళ్ళి ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు బాగా అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారమంతా వెదుగుతున్నారు. అదృష్టం కొలది సమీపంలో ఒక సరస్సు కనిపించింది. దానిని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించాను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉండేను. దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న ఒక వటవృక్షము కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులన్నీ కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి నీళ్లు తాగడం చేస్తున్నాయన్నమాట. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవచుండెను. అలా ఇంటి ముఖం పట్టి వెళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజుని గాంచి ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడు. ఈతనికి ఏదైనా ఉపకారము చేయటం మంచిది అని మనసులో తలిచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోతున్నావేమి? మాఘమాస మహాత్మ్యము నీకు తెలియదా అని ప్రశ్నించింది. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వద్ద బ్రాహ్మణుని చూసి, విప్రోత్తమా, అటులు ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను. పరమపావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదముననున్న పురోహితులు చెప్పి ఉందురు. నేను మృగయా వినోదినికై వచ్చి అడవిలో కొద్ది దినములుండటం వలన నాకు ఆ విషయము జ్ఞప్తి లేదు.
కావున మాఘమాస మహాత్మ్యము నెరిగించవలసిందిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ దగ్గరకు వచ్చుచుందురు కదా, అతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకునుము. ఆ మహామునికి తెలియనిదంటూ ఏదీ లేదు కాన అటుల చేయము అని చెప్పి ఆ బ్రాహ్మణుడు తన దారిన తాను పోయెను. దిలీపుడు వశిష్ఠుని కడకు పోవుట. దిలీపుడు తన పరివారంతో నగరం చేరాను. పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిపాను. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములను తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనానికై వారి ఆశ్రమానికి వెళ్ళాను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపం ఆచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనము గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూసి వారికి తపోభంగము కలగనీయరాదని కొంత తడువు వేచి ఉండెను. దిలీపు మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచేత గురుభక్తి మిక్కుటముగా ఉండెను. మరి కొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచినాసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమిటని అడిగాను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషిసత్తమా, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యమును కానీ దాని ధర్మములు కానీ తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొనుగోరి తమ వద్దకు వచ్చి తిని. కాన పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసం యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు. మాఘమాసం యొక్క మహాత్మ్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము ఇచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది. కాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడగుతున్నాడు. అంతేకాదు, మాఘము అన్ని విధాలా పుణ్యప్రదమైనది. అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును. కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు గలది మరి ఒకటి లేదు. మాఘమాసము 2వ రోజు 2వ అధ్యాయం సమాప్తం. స్వస్తి.